ఫేక్ రియాలిటీలో ఉంటున్నాం. అంటే నువ్వు నిజం చెప్పు అది ఫేక్ అనే అంటారు. మన జిందగీలో చచ్చిపోయినంత వరకు కూడా మన లైఫ్లో లెసన్స్ నేర్చుకుంటున్నట్టే. నేను చచ్చిపోదాం అనుకున్నాను, కానీ చచ్చిపోతే ఏం రాదు. ముందుగా అందరికీ కూడా జై శ్రీరామ్ అండి. ఈరోజు ఈ వ్లాగ్లోని చాలా విషయాలు మాట్లాడాలి. బిజినెస్ స్టార్టప్ చేసే వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా చాలా ఇంపార్టెంట్. మీ ఫ్రెండ్స్లో కానీ మీరు కానీ అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కూడా బిజినెస్ స్టార్టప్ స్టేజ్లో ఉన్నారంటే మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని మాత్రం కన్ఫర్మ్గా షేర్ చేయండి. లేదు అనుకుంటే నాకు హెల్ప్ చేయాలి, వీడియో రీచ్ అవ్వాలనుకుంటే కనుక మీరు జస్ట్ లైక్ చేసి జస్ట్ షేర్ చేయండి వాట్సాప్ గ్రూప్లో. చాలామందికి యూజ్ అవుతుందండి, స్కిప్ మాత్రం చేయొద్దు. సో నాకు ఈరోజు నేను వినాయక చవితి మొత్తం కంప్లీట్ చేసుకుని నిమజ్జనం చేసుకున్న తర్వాత నాకు ఒక కామెంట్ అయితే వచ్చిందనమాట. హాయ్ తేజ గారు, నా పేరు మేఘన, నేను విజయనగరంలో ఉంటున్నా. ప్రజెంట్ నేను డిగ్రీ చదువుతున్నా. బిజినెస్ చేయాలని ఉంది, కానీ నా దగ్గర మనీ లేదు. మనీ లేకుండా బిజినెస్ స్టార్ట్ చేయగలనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తను అడిగిన క్వశ్చన్లోని తనకే ఆన్సర్ దొరికేచ్చు. బట్ చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు అనమాట. బిజినెస్ అనగానే చాలామంది డిమోటివేట్ చేసేస్తారనమాట. అంటే మన మంచి కోసమే చెప్తారు. మనం మంచి కోసం చెప్పినా కూడా అక్కడ మనం ఆన్సర్ వెతకాల్సింది మనము ఏ పొజిషన్లో ఉండాలనేది మనం డిసైడ్ చేయాలి. అది ఎవరో డిసైడ్ చేసింది కాదు. నేను లాస్ట్ వీడియోలో కూడా అదే చెప్పాను. డిసిజన్ మేకింగ్ అనేది ఎప్పుడు కూడా అవతల వాళ్ళ హ్యాండ్కి ఇవ్వద్దు అని. సో చాలా క్లియర్ కట్గా చెప్పాను. ఒకవేళ చూడకపోతే నా లాస్ట్ వీడియో, ఆ వీడియోలో చూడండి. డిసిజన్ మేకింగ్ ఎలా ఉండాలనేది నేను లాంగ్ వీడియో చేసి పెట్టాను. ఇక్కడ ఐకాన్ కనబడతా ఉంటుంది, మీకు కనిపిస్తుంది. సో ఇక్కడ తను డబ్బులు లేకుండా ఒక స్టూడెంట్ డిగ్రీ చదువుతుందంటే సెకండ్ ఇయర్ ఏమో, ఐ థింక్ అది ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఎనీవేస్ తను డిగ్రీ చదువుకుంటుంది. తను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటుంది. అమ్మ, ఎవరైనా సరే అందరికీ చెప్తున్నాను, మీ ఒక్కరికే కాదు, ఈ అమ్మాయి అనే కాదు, అందరికీ చెప్తున్నాను. ఎవరైతే స్టూడెంట్స్ వాళ్ళ దగ్గర ఇనిషియల్ క్యాపిటల్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది అనుకుంటారు బిజినెస్ స్టార్ట్ చేయాలనగానే బోల్డ్ క్యాపిటల్ ఉండాలి. క్యాపిటల్ అంటే ఏం లేదండి, మినిమం ఇన్వెస్ట్మెంట్, ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అంటారు అనమాట. దాన్ని క్యాపిటల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి మైక్స్ ఒకటి ఉన్నాయి. ఈ బల్క్లో మనం ప్రిపేర్ చేసి దాన్ని మనము అడ్వర్టైజ్మెంటు, దాని తర్వాత సెల్లింగ్ ఇవన్నీ చేయాలి. ఓకే, ఇది చేయటానికి మన దగ్గర డబ్బులు ఉండవు. ఈవెన్ ఏ స్టూడెంట్ దగ్గర ఉండదు. బట్ మీరు బిజినెస్ చెయ్యొచ్చా అంటే క్లియర్ కట్గా బల్లగుద్ది చెప్తున్నా, మీరు బిజినెస్ చేయొచ్చు. బిజినెస్ ఎలా చేయొచ్చు అన్నా? బిజినెస్ చేయొచ్చు అంటున్నావు, మరి డబ్బులు ఉండాలి కదా అంటే డబ్బులతో పని లేదబ్బా. ఎవడు చెప్పాడు మీకు డబ్బులతో అన్నీ జరుగుతాయి బిజినెస్ అని? డబ్బులు లేని పరిస్థితుల నుంచి కూడా బిజినెస్ చేసి పెద్దగా ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తెలుసా మీకు ఆ విషయం? మన దగ్గర ఉండాల్సింది ఏంటో తెలుసా బిజినెస్ చేయడానికి? స్కిల్. నీ దగ్గర ఉన్న స్కిల్ని మార్కెట్లో పెడతావు. మార్కెట్లో ఎలా పెడతావు? లైటింగ్ తక్కువైపోయిందా, బాగానే ఉందా, ఓకే, ఇదంతా కాదు. ఇప్పుడు చెప్పు, నీ దగ్గర స్కిల్ ఉందనుకో, నువ్వు మార్కెట్లో ఆ స్కిల్ని అమ్మితే చాలు డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు జాబ్ చేస్తున్నావు, జాబ్ దేనికి చేస్తున్నావు? ఏదో మంత్లీ శాలరీ వస్తుందని. కానీ వాడేం చేస్తున్నాడు? మీకు జాబ్ ఇచ్చినోడు ఏం చేస్తున్నాడు? నీ స్కిల్ని యూజ్ చేసుకుంటున్నాడు వాడు. అర్థమైందా? అక్కడ నీ స్కిల్ని యూజ్ చేసుకొని, నీ టైంని యూజ్ చేసుకొని వాడు బాగానే బతుకుతున్నాడు బిజినెస్ చేసి. మీరే అక్కడ వెళ్ళి వాడి కోసం పని చేస్తున్నారు, మీకోసం పని చేయట్లేదు. అదే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు మీరు స్టూడెంట్స్ కదా. సో నేను టాపిక్ చెప్తాను, టాపిక్ ఏం డైవర్ట్ అవ్వట్లేదు, బట్ డీటెయిల్గా చెప్పాలి కదా, ఒక 10 నిమిషాలైనా మాట్లాడాలి. అందుకోసమనే నేను మాట్లాడుతున్నాను. దయచేసి జాగ్రత్తగా వినండి. బిజినెస్ మీద ఫుల్ ప్యాషన్ ఉండాలి నాలాగా. అంటే నేను ఒక్కడే కదా, చాలామంది ఉంటారు బిజినెస్ ప్యాషన్ ఉన్న వాళ్ళు, కానీ వాళ్ళకి రైట్ పాత్ తెలీదు. చెయ్యాలి అని ఉంటుంది, కానీ చేయలేరు. ఎన్నో మెంటల్ టార్చర్స్, ఇంట్లో ప్రాబ్లమ్స్, ఫ్రెండ్స్ డిమోటివేషన్స్, ఫ్యామిలీ డిమోటివేషన్స్, డబ్బులు ఉండదు, నా బొందా బోషానం ఇవేమి ఉండవు మన దగ్గర. కాకపోతే బిజినెస్ చేయాలి. కానీ ఆ బిజినెస్ చేయాలంటే థాట్స్ ఇలాంటివి ఉంటే ఇంకేం బిజినెస్ స్టార్ట్ చేస్తారు. సో అందుకోసమే చాలా క్లియర్ కట్గా మాట్లాడుతుంది. దయచేసి డైవర్ట్ అవ్వట్లేదు, నేను చెప్తాను. ఈ బిజినెస్ ఎలా చేయాలో కూడా చెప్తాను. ఇప్పుడు మీరు కష్టపడి డిగ్రీయో బీటెక్కో ఇదంతా చేస్తారు, అంత డబ్బులు ఖర్చు పెట్టి. నీ దగ్గర ఒక మంచి ఐడియా ఉంటుంది, కానీ ఇంట్లో అడిగితే వాళ్ళు ఏమంటారు? మంచిగా జాబ్ చేసుకోవచ్చు కదా అంటారు. లేదా మీ ఫ్రెండ్స్ గారే బిజినెస్ ఐడియా చెప్తే వెంటనే వాడు కూడా అదే అంటాడు, ఎందుకురా బిజినెస్లో అవన్నీ మనకు అవసరం, మనకు అవగాహన లేదు, దానికి ఒక పెద్ద ఎక్స్పీరియన్స్ ఉండాలి, అది ఇదని చెప్పేసి డిమోటివేట్ అయిపోతారు. మీరు ఇన్ని సంవత్సరాలు, ఒక 10th వరకు చదవండి, 10 సంవత్సరాలు, 10th తర్వాత ఇంటర్ 2 సంవత్సరాలు, 10 2 12 సంవత్సరాలు, 12 సంవత్సరాల తర్వాత ఇంకో బీటెక్ 4 years, 12 + 4
16 సంవత్సరాలు మీరు వేస్ట్ చేసుకుంటున్నారు చదువు మీద. వేస్ట్ కాదు, సారీ, నా ఉద్దేశం అది కాదు. చదువు అనేది వేస్ట్ కాదండి. ఒకరికి చదువు అప్పుతుంది, కొంతమందికి బిజినెస్ అప్పుతుంది. కానీ బిజినెస్ మైండ్ సెట్ ఉన్నోడికి ఇది ఎట్లా అయిపోతుందంటే, అరే ఇంక నేను చేయలేనేమో, ఇంకా జాబే చేసుకోవాలన్న థాట్ ప్రాసెస్లో ఎవడైతే ఉంటాడో వాడికి ఉపయోగపడుతుంది ఈ మాటలన్నీ కూడా. సో ఇప్పుడు ఆ 16 సంవత్సరాలు నువ్వు వేస్ట్ చేసావు కదా, ఇంకొక 2 years నీ బిజినెస్ కోసం నువ్వు తీసుకోలేవా? అంటే అప్పటికి ఎట్లా అయిపోతుందంటే సమాజం, అరే నువ్వు బీటెక్ చేసావు, డిగ్రీ చేసావు, జాబ్ చేయాలి, ఇంట్లో అమ్మ నాన్నలు చూసుకోవాలి, పెళ్లి చేసుకొని పిల్లల తర్వాత వాళ్ళ చదువు తర్వాత వాళ్ళ కోసమే చేస్తున్నావు. కానీ అంటే నీ తరం, అంటే నీ వరకు, నీ పిల్లల వరకే ఇవ్వగలుగుతావు జాబ్. అయితే బిజినెస్ అనుకో, ఈరోజు లాసు ప్రాఫిట్ అవన్నీ పక్కన పెడితే ఒక్కసారి కుంభస్థలాన్ని బద్దలు కొడితే 7 తరాలు కూర్చొని తినేంత సంపాదన సంపాదించవచ్చు బిజినెస్ చేస్తే. ఈ మాట ఎవడు చెప్పడు, ఇలాంటి మాటలు ఎవడు చెప్పడు. ఎందుకనంటే బిజినెస్ ఎవడరా చేస్తాడు, ఎవడికో అబ్బుతుందిరా అని. మా ఇంటి నా బ్లడ్ లైన్లో ఎవరికి లేదు. అప్పుడు ఎప్పుడో ఎవరో మా నాయనమ్మ వాళ్ళ అమ్మకి అమ్మంట కారం అమ్మేదంట, కారం బిజినెస్ ఉండేదంట. మాకు తెలియదు అది. ఇప్పుడు నేను రీసెర్చ్ చేస్తే తెలిసింది. సో ఇంత ప్రాసెస్లో నేను నా బ్లడ్ లైన్లో ఎప్పుడో అంతరించిపోయాను. అంటే వాళ్ళేదో 7th సెన్స్ సినిమాలాగా కుంఫులా ఆడికి ఎలాగొస్తుందో అట్లా ఎప్పుడో అంతరించిపోయిన మా బిజినెస్ వ్యాపారం యొక్క మైండ్ సెట్. అందరూ జాబులు చేశారు, అందరూ గవర్నమెంట్ జాబులు చేశారు. మా ఫ్యామిలీలో అందరూ గవర్నమెంట్ జాబులు, అందరూ లైక్ ఏదో ఒక ఫీల్డ్ ప్రైవేట్ జాబ్స్. ఇప్పుడైతే అప్పుడులో ప్రైవేట్ గవర్నమెంట్ జాబులు, ఇప్పుడైతే ప్రైవేట్ జాబులు. ఈ జాబ్సే చేశారు కానీ ఎవరు కూడా బిజినెస్ చేయలేదంట. అప్పుడెప్పుడో ఒక 7 తరాల బ్యాక్. ఓకే, ఇప్పుడు ఈ 7 తరాల తర్వాత నేను చేశాను. అంటే 5 సంవత్సరాలు చాలా కష్టపడ్డాను. ఈ యొక్క నేను ఎప్పుడు బిజినెస్ని సముద్రంలా చూస్తాను అనమాట. మా సముద్రం అది. నువ్వు అందులో పడిపోయాను. ఇప్పుడు ఈదుకొని అయితే ఒడ్డుకి వెళ్ళిపోవాలా, లేదా ఇంకా ఈదుకుంటూ ఇంకా బాగా సెటిల్ అవ్వాలా. సో చాలామంది పెద్ద పెద్ద బిజినెస్ బిల్గేట్స్ అందరూ కూడా అదే ఆలోచనలో ఉంటారు. సో నేను కూడా ఈరోజు మీకు చెప్పాలనుకుంటుంది ఇదే. మీరు ఒక్కసారి బిజినెస్ మైండ్ సెట్ ఉన్నోడికి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, వన్స్ ట్రస్ట్ యువర్ ఐడియా. నీ ఐడియా ఏదైతే ఉందో బిజినెస్ మీద, దాన్ని ట్రస్ట్ చేసి దాన్ని ఆచరణలో పెడితే డెఫినెట్లీ యూ విల్ బి ద సక్సెస్ మ్యాన్. ఎవడు చెప్పాడు మీకు అవ్వదని? ఆడు చెప్పినోడు నాకు చెప్పించి కొడతాను అడిగి, అరే నువ్వు బిజినెస్ చేయలేవరా అని. తర్వాత నువ్వు స్టార్ట్ చేయి, నీ దగ్గర ఉన్న ఐడియాలజీని ఆచరణలో పెట్టు, స్టార్ట్ చేయి. ఒక 3 years 2 years 5 years మ్యాక్స్ 5 years ఇవ్వు. పోయింది 5 years. ఏటవుతుంది మహా అయితే? నీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అరే నేను చేయాలనుకుంటే చేశాను బట్ అవ్వలేదు, ఓకే నో ప్రాబ్లం. దానివల్ల నీకేం పోతుందా? పోదు. 5 years నీది కాదనుకో, నువ్వు కష్టపడితే డెఫినెట్లీ యూ విల్ బి ద మ్యాన్. అరే ఎవ్వడు కూడా నిన్ను టచ్ కూడా చేయలేడు, అంతలా చెప్తున్నాను. బట్ ఉంటాయి, రాళ్ళు తగులుతాయి, కత్తిపోట్లు తగులుతాయి, ఎవ్రీథింగ్ నీ లైఫ్లో ఏదైతే నువ్వు అనుకుంటున్నావు నరకం అంటే అంతవరకు వెళ్ళిపోతావు. కానీ అవన్నీ తట్టుకొని నువ్వు నించోగలిగితే, నిలబడిపోయావా, నిన్ను ఆపినోడు ఎవడు లేడురా. ఇది నాకు తెలిసింది, నేను చెప్తున్నాను. నేను ఫేస్ చేసిందే మాట్లాడేది, నేను సొల్లు మాట్లాడట్లేదు. ఎందుకంటే మనం ఫేక్ రియాలిటీలో ఉంటున్నాం. అంటే నువ్వు నిజం చెప్పు, అది ఫేక్ అనే అంటారు. ఈవెన్ నేను ఏదైనా మాట్లాడితే ఈడు అన్ని సొల్లే చెప్తున్నాడు రా అనుకుంటారు. బట్ సొల్లు అనుకున్నావు సొల్లు అనుకోని, అబద్ధం అనుకోని, డోంట్ కేర్. బాలే అంటాడు కదా, నవ్వే వాళ్ళని నవ్వని, ఏడ్చే వాళ్ళని ఏడవని, ఐ డోంట్ కేర్ అని. సో డోంట్ కేర్, నీ లైఫ్ అబ్బా, నీ లైఫ్. ఇప్పుడు స్టూడెంట్స్, మీరు డబ్బులు లేకుండా చేయాలి అని అంటే బిజినెస్ స్కిల్ ఉంటే చాలు మీ దగ్గర. మీ స్కిల్ని మార్కెట్లో పెట్టి డబ్బులు సంపాదించవచ్చు. అలాగ బోల్డ్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు మీరు డిగ్రీ చదువుతున్నారు అన్నారు కదా, మీ జూనియర్స్కి ట్యూషన్స్ పెట్టండి, ట్యూషన్ సెంటర్ ఓపెన్ చేయండి. దానికి ఏం డబ్బులు ఏం ఖర్చు అవుతుంది. లైట్, ఒక డాబా, ఇంటి మీద డాబా ఎలాగో ఉంటుంది, కూర్చోబెట్టండి, క్లాసులు చెప్పండి. ఒక 10 మంది. అరే లైట్ అయిపోతుంది ఇట్రా సడన్గా, ఇప్పుడు వీడియో చేస్తున్నానా, అసలే రా వీడియో మనం, సారీ ఫ్రెండ్స్, లైట్ అప్పుడప్పుడు అయిపోతూ ఉంటుంది. సో ట్యూషన్స్ పెట్టండి, మీ జూనియర్స్కి చెప్పండి,
క్లాసెస్ చెప్పండి. నీ దగ్గర ఏదైనా సబ్జెక్ట్ ఉందా, ఆ సబ్జెక్ట్ని యూట్యూబ్లో పెట్టేసి వీడియోస్ పెట్టండి. అది ఫ్రీయే. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం కూడా ఫ్రీయే. మీకు కావాలంటే యూట్యూబ్లోనే హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ లేదా హౌ టు క్రియేట్ ఇన్స్టాగ్రామ్ అని చెప్పేసి క్రియేట్ చేయండి. ఆ కోర్సెస్ని క్రియేట్ చేయండి. ఆ కోర్సెస్ క్రియేట్ చేసి మీ దగ్గర ఉన్న సబ్జెక్ట్ హిందీ అవ్వచ్చు, ఇంగ్లీష్ అవ్వచ్చు, మ్యాథ్స్ అవ్వచ్చు, మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ని కోర్స్లా క్రియేట్ చేసి దాన్ని సెల్ చేయండి. అది కూడా ఒక స్కిల్లే, ఒక ఐడియా. ఇంకా చెప్పాలంటే నీ దగ్గర మహా అయితే ఒకవేళ నీ దగ్గర మంచి ఐడియా ఉంది, ఇంకొక ఫ్రెండ్ ఎవరి దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంది, వాడి దగ్గర ఐడియాస్ లేవు కానీ డబ్బులు ఉన్నాయి, ఇద్దరు పార్ట్నర్ అవ్వండి. నీ ఐడియా వాడికి చెప్పు, అరే ఇలా చేద్దాం రా, మనం తర్వాత 5 yearsలో మనం కలిసి ఉంటాం. ఇలాగా లేదు పార్ట్నర్షిప్ ప్రాబ్లం అవుతుందంటే నీ ఐడియా ఏదైతే ఉందో దాన్ని స్మాల్గా స్టార్ట్ చేయి. లంచ్ అంటే నేర్చుకో, దాని తర్వాత దాన్ని గ్రో చేయి. తప్పేం లేదు. ప్రతిదీ మన జిందగీలో చచ్చిపోయినంత వరకు కూడా మన లైఫ్లో లెసన్స్ నేర్చుకుంటున్నట్టే. నేను లెసన్స్ నేర్చుకున్నాను, నేను చచ్చిపోదాం అనుకున్నాను, కానీ చచ్చిపోతే ఏం రాదు. నిజం చెప్తాను, చాలామంది వాళ్ళ ఫీల్డ్లోని సక్సెస్ అవ్వలేదని చెప్పేసి సూసైడ్లు చేసుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ వేస్ట్ ఆఫ్ టైం. దేవుడు, నేను గాడ్ని గట్టిగా నమ్ముతాను, నీకు అంతగా గట్టిగా పట్టుకొని నిన్ను అంత ఏడిపిస్తూ అంత నీకు నలిపేస్తున్నాడంటే నీకేదో పెద్దది ఇవ్వాలని అనుకుంటాడు ఆయన. ఇప్పుడు మహేంద్ర సింగ్ ధోని ఉన్నాడు, టికెట్ కలెక్టర్ జాబ్ ఎందుకు చేస్తూ తన డ్రీమ్ క్రికెట్కి వెళ్ళాలి, క్రికెట్లో పెద్ద పెద్ద టోర్నమెంట్స్, పెద్ద కప్స్ గెలవాలి. ఆయన ఆ ఆలోచన ఆయన అంటే ఆచరణలో పెట్టి ఎలాగైనా చేయాలని చెప్పి టికెట్ కలెక్టర్ చేస్తూ పక్కన మ్యాచెస్ ఆడుతూ ఆయన మహేంద్ర సింగ్ ధోని అంత పెద్ద క్రికెట్ ప్లేయర్ అయ్యారు. ఇప్పటికీ మనం అందరం MS ధోని అంటే అందరికీ హ్యూజ్ ఇది. అలాగే విరాట్ కోహ్లీ ఒక చిన్న ఇంటర్ ఫెయిల్యూర్ ఆయన, నాకు తెలిసినంతవరకు. ఒకవేళ రాంగ్ అయితే నన్ను క్షమించండి, బట్ నాకు తెలిసినందుకు ఇంటర్ ఫెయిల్. ఇప్పుడు ఆయన ఆటోగ్రాఫ్ కోసం, ఆయనతో సెల్ఫీ కోసం పెద్ద పెద్ద దిగ్గజాలు అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు, లైన్ క్యూ కడతా ఉంటారు. ఇప్పుడు అదే చెప్తున్నా, నీ ఐడియాలజీ ఏదైతే ఉందో అది ఆచరణలో పెట్టాలి. అలాగే మీరు బిజినెస్ ఇంకా స్టార్ట్ చేయాలంటే మీరు ఏదైనా సేవింగ్స్ చేయండి. స్టార్టింగ్లో మీకు వచ్చే పాకెట్ మనీని ఒక మినిమం ఇన్వెస్ట్మెంట్ లాగా కాలేజ్ జరుగుతున్నప్పుడు మీకు ఇంట్లో పాకెట్ మనీ ఇస్తారు కదా, ఆ పాకెట్ మనీని సేవ్ చేసుకోండి ఫ్యూచర్కి. ఒక 10,000 20,000 అయిన తర్వాత మీ దగ్గర ఉన్న ఐడియాని స్మాల్గా స్టార్ట్ చేయండి, చిన్నగా. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటైందంటే వైజాగ్లోనే అతనిది చిన్నగా ఒక పిజ్జా హట్ అనమాట ఒక క్రియేట్ చేసుకున్నాడు. అన్నీ వెల్డింగ్ షాప్కి వెళ్ళి వేస్ట్ ఐరన్ అవన్నీ కూడా నేను వీడియో కూడా చేశాను, మీరు చూసారు లేదో నాకు తెలియదు, నేను షార్ట్ వీడియో కూడా చేశాను, మీరు ఉంటుంది పిజ్జాది, ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంటుంది. సో ఆయన ద్వారకా నగర్లో ఉంటాడనమాట. చిన్నగా స్టార్ట్ చేసి నౌ హీఈస్ ఎర్నింగ్ ఎవ్రీ డే ఒక 3,000 రూపీస్ ప్రాఫిట్ చేసుకుంటున్నాడు పిజ్జాలు అమ్మి. ఆయన ఐడియాని నమ్మాడు. ఎవరికీ తెలియదు, గత 3 years నుంచి ఎవరికీ తెలియదు ఆ పిజ్జా ఉందని కూడా. దాని తర్వాత దాన్ని మెల్లమెల్లగా ఇంక్రీజ్ చేసుకున్నాడు. స్టోరీస్ అనేది బిల్డ్ అవ్వదండి నార్మల్గా. ఉత్తిన డబ్బులు పడిచేస్తే స్టోరీస్ అవ్వవు. నీ హార్డ్ వర్క్, నీ కన్సిస్టెన్సీ, దాని తర్వాత నీ యొక్క ప్రొడక్ట్ అక్కడ ఎంత వాల్యూ చేస్తుంది అనేది ఇంపార్టెంట్. దాని తర్వాత అది సక్సెస్ అవ్వాలంటే నువ్వు దానికోసం ఆతృత ఇదంతా ఉండాలన్నమాట. నేను ఇదంతా ఎందుకు ఎక్సైట్మెంట్గా చెప్తున్నానంటే ఈరోజు నేను అది ఆస్వాదిస్తున్నాను. ఇప్పుడు ఒక చిన్న లక్కీ రోల్స్ అనే షాప్ను స్టార్ట్ చేసి అంటే లాస్ట్ 2020 ఆగస్ట్ 18th నేను స్టార్ట్ చేసి ఈ రోజున నేను ఎవ్రీడే ఒక ఎంతో ఎలాగంటే ఆల్మోస్ట్ ఒక 2,000 రూపీస్ నేను ఎర్న్ చేసుకోగలుగుతున్నాను అని అంటే, సీరియస్గా చెప్తున్నాను, 2,000 రూపీస్ ఎర్న్ చేసుకోగలుగుతున్నాను అంటే 2 3s 60 అంటే 60,000 అంటే అప్రాక్స్గా నాకైతే 40-60 ఆ మధ్యలో వస్తుంది నాకు ఎర్నింగ్స్ బిజినెస్ నుంచి. అంటే ఇంకా ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్. ఇప్పుడు ఫ్రాంచైజీస్ కూడా ప్లాన్ చేస్తున్నాను, ఎందుకంటే ఆ యొక్క ర్యామన్ని ఓన్లీ ఇక్కడే కాదు, వైజాగ్లోనే కాదు, చాలామంది నేను పెట్టిన షార్ట్స్లోనన్నా రాజమండ్రిలోని, విజయవాడలోని, హైదరాబాద్ కాల్స్ అయితే చాలా వచ్చినాయి. హైదరాబాద్లో చాలా డిమాండ్ ఉందనుకుంటా మన ర్యామన్ కోసం, ఐ డోంట్ నో. అక్కడ ఎంత కాల్స్ ఎంక్వైరీస్ వచ్చినాయి అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ అన్ని కాల్స్ నేను అటెంప్ట్ చేయలేకపోయాను. ఆల్మోస్ట్ 500+ ఎంక్వైరీస్ వచ్చాయి. నేను చాలా వీడియోస్లో చెప్పుకుంటూ వచ్చాను. ఇప్పుడు నా ఫ్రాంచైజీ కోసం నేను చెప్పట్లేదు ఈ వీడియోలో, బట్ మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే వితౌట్ మనీ చెయ్యొచ్చండి. బల్లగుద్ది చెప్పండి ఎవరికైనా సరే, మీ దగ్గర ఉన్న స్కిల్ని అమ్మండి మార్కెట్లో. డబ్బులు. కాకపోతే టైం టేకింగ్ ప్రాసెస్, పేషెన్స్ చాలా ఇంపార్టెంట్, కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. ఎవరు కూడా 1 dayలో బిలియనియర్ అవ్వలేరు. వాడు అయ్యాడంటే అది ఎక్కువ రోజులు నిలవదు. అది గుర్తుపెట్టుకోండి మైండ్లోని.
అర్థమైందా? ఇదే నేను ఈరోజు మీ అందరికీ చెప్పాలనుకుంటుంది. అండ్ ఇంకా కొన్ని ఐడియాస్ ఉన్నాయి. నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఆ బిజినెస్ ఐడియాస్ వితౌట్ ఇన్వెస్ట్‌మెంట్ తోటి మీరు చేయాలనుకుంటే కనుక నేను డీటెయిల్‌గా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. జస్ట్ చూడండి. చూసి మీకు నచ్చితే మీరు స్టార్టప్ చేయండి. బట్ నెవర్ లూజ్ యువర్ హోప్. నీ నమ్మకం అంటే నువ్వేదైతే ఐడియా ఉందో ఆ ఐడియాని మైండ్లో నుంచి ఎప్పుడు కూడా డిలీట్ చేయకు. చెయ్యలేవు అన్న మాట ఇక్కడి నుంచి మాత్రం ఎప్పుడు తీసేయకు. ఇది నేను ఎవ్రీడే చెప్పాలనుకుంటాను, కానీ టైం కుదరదు, టైం సెట్ అవ్వదు. అండ్ నాకు చెప్పడానికి కూడా కొద్దిగా అదోలా ఉంటుంది అనమాట. బట్ యా, డెఫినెట్లీ ఈ రోజు నుంచి ఇవే చెప్తాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో కన్ఫర్మ్గా తెలియజేయండి. బిజినెస్ రిలేటెడ్ కానీ ఇంకేదైనా లైఫ్లో రిలేటెడ్ కానీ డెఫినెట్గా నాకు తెలిసినంత వరకు నేను మీకు సపోర్ట్ చేస్తూనే ఉంటాను. దానికోసం వీడియోస్ చేసి మీకు అవగాహన చేయటానికి నేను ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియో చాలామంది వరకు రీచ్ అవ్వాలి అని అంటే మీరు చేయాల్సింది ఒకటే, లైక్ చేయండి, కామెంట్ చేయండి మీ యొక్క క్వశ్చన్స్ని. నేను డెఫినెట్గా దానికి పర్సనల్గా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంటిల్ దెన్ నేను మీ తేజ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్, బాయ్.